మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లాకు చెందిన సీనియర్స్ ముఖ్య నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహ రచనలు చేసి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లాకు చెందిన సీనియర్స్ ముఖ్య నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహ రచనలు చేసి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? షర్మిల పోటీ చేసేటువంటి అవకాశం ఉన్న కడప జిల్లాకు సంబంధించి, కడప స్థానానికి సంబంధించి ఇవాళ ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? అసలు పార్టీ వర్గాలు ఏం చెబుతున్నాయి? రావుబాబు, కడప పార్లమెంట్ కి సంబంధించిన ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులందరితో పాటు ముఖ్య నేతలు తో సమావేశం ఏర్పాటు చేశారు విజయవాడలో. అయితే షర్మిల ఈ సమావేశంలో పాల్గొని ముఖ్య నేతలతో కడపలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, అది నాయకులు ఎలా సపోర్ట్ చేస్తారు, అదేవిధంగా వివేక హత్యకు గురైన వివేక బాబాయ్ హత్యలో భాగంగా ప్రజలు బాబాయ్కి మద్దతు పలుకుతున్నారా లేదా అనే అంశాల మీద ఇలా సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా కడప నుంచి ఈ రోజు పోటీ చేస్తున్నానని నిర్ధారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనికోసమే కడప పార్లమెంట్ కి సంబంధించి ముఖ్య నేతలందరూ పిలిచారు. ఈ ముఖ్య నేతల ఆధ్వర్యంలోనే సమావేశం పూర్తయినాక నిర్ణయాన్ని కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది రావణ్ బాబు. దీంతో పాటు కడప పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ప్రధాన నాయకులతో పాటు ఎక్కడైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి కడప జిల్లాలో ముఖ్య నేతలుగా గతంలో పనిచేశారో వారి కుటుంబాలను ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే షర్మిల పర్సనల్ గా టచ్ చేశారు. దాంతో పాటు ఖచ్చితంగా రాజశేఖర్ బిడ్డగా తనను కాపాడాలి, తనను గెలిపించాలనే కోణంలో కూడా మొదలుపెట్టారు. దీంట్లో ఈ క్రమంలో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తే అధికారపు వైసీపీకి మాత్రం తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది. 4-5 జిల్లాల్లో, అక్కడ ఉన్న 7 జిల్లాల్లో 4 జిల్లాల్లో తీవ్ర పరిణామం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అయితే కడప పార్లమెంటు పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే షర్మిల భర్త అయిన అనిల్ కుమార్ కూడా నేరు పరిచయాలు, అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద ప్రతి ఒక్క కోణంలో కూడా, రాజకీయ కోణంలో కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. ఏ జిల్లాలో ఎలాగా, నియోజకవర్గంలో ఎలా ఉండిద్ది, ఏ నియోజకవర్గంలో ఎంతవరకు నష్టం లాభ నష్టాల మీద అంచనాలు వేస్తున్నారు. అయితే కడప పార్లమెంట్ సెక్టార్ పరిధిలో చూసుకుంటే ఎక్కువ లాభాలు ఉండే నియోజకవర్గాలు కనపడుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తనని నమ్ముతారు ప్రజలు అనే కోణంలో ఉంది. అయితే ఇప్పటికే కూడా కొంతమంది నాయకులు కూడా తెలంగాణలో షర్మిల ఈ ఎఫెక్ట్ తెలంగాణలో సమయం వృధా చేయకుండా ఈ ఎన్నికల కోసం మొదటి నుంచి ఇక్కడే ముందుంటే ఖచ్చితంగా 5-6 అసెంబ్లీ స్థానాలను గెలుపొందేది, అట్లానే 2 పార్లమెంటు స్థానాలను కనీసం కైవసం చేసుకునేది కాంగ్రెస్ పార్టీకి. అయితే సమయం లేకపోవడం వల్ల చివరి నిమిషంలో ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. అయితే పోటీ అయితే మటుకి గట్టిగా ఉండిద్ది. ఈ పోటీలో గెలుపు ఓటముల సంగతి పక్కన పెట్టే మటుకి గట్టి పోటీ అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు నాయకులు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపే పరిస్థితి కనబడుతుంది రావణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.